ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రాగస్వరూప పాషాఢ్య. ఇది లలితా సహస్రనామంలోని 8వ నామం. ఇది 8 అక్షరాల నామం కూడా. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం రాగస్వరూప పాషాఢ్యాయై నమః, ఓం రాగస్వరూప పాషాఢ్యాయై నమః, ఓం రాగస్వరూప పాషాఢ్యాయై నమః, ఓం రాగస్వరూప పాషాఢ్యాయై నమః, ఓం రాగస్వరూప పాషాఢ్యాయై నమః అని చెప్పాలి. రాగ అంటే అనురాగం, స్వరూప అంటే స్వరూపముగా కల, పాశ అంటే పాశముతో, ఆఢ్య అంటే ఒప్పుచున్నది. అమ్మవారు 4 చేతులతో కూడిందని క్రిందటి 7వ నామంలో చెప్పబడింది. ఆ 4 చేతులలో ఏ ఏ ఆయుధాలు ధరించిందో ఈ నామం నుండి వచ్చే 4 నామాల్లో చెప్పబడుతుంది. ప్రస్తుత నామంలో అమ్మవారి యొక్క 2 ఎడమ చేతులలో క్రిందుగా ఉన్న ఎడమ చేతిలో ధరించిన ఆయుధం గురించి చెప్పబడుతుంది. భౌతిక బంధానికి పాశం ఎలాంటిదో మానసిక బంధానికి రాగం అలాంటిది. రాగం అంటే రక్తి, అనురాగం అంటే అనురక్తి అని చెప్పుకోవచ్చు. రాగద్వేషాలు ఉత్తర దక్షిణ ధృవాల్లాంటివి. ఒకటి ఉంది అంటే రెండవది కూడా ఉన్నట్లే. ఇలాంటిది అంటే కామక్రోధాలు కూడా. అనుకూలమైతే రాగం, ప్రతికూలమైతే ద్వేషం. అలాగే అనుకూలంగా ఉంటే కామం, ప్రతికూలమైతే క్రోధం. అరిషడ్వర్గాల్లో మొదటిది కామం అంటే రాగమే. ఈ రాగం, భయం, క్రోధం వదలబడిన వారికే మోక్షప్రాప్తి జరుగుతుందని గీతాచార్యుడు చెప్పి ఉన్నారు 4వ అధ్యాయంలో 10వ శ్లోకంలో. అయితే రాగం తప్పు అని కాదు. ఏ పని జరగాలన్నా మొదట ఈ రాగం ఉండాల్సిందే. కాకపోతే ఉపయోగించుకోవడం, అది ఎలా అప్లై చేయాలో అది తెలియకపోతే రాగం కూడా ఒక రోగమే. అయ్యవారికి, అమ్మవారికి ఈ కామాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం తెలుసు. సృష్టి జరగక పూర్వం తానొక్కడు ఒంటిగింట రామలింగంగా ఉన్నప్పుడు బోలెడు మందిగా అవ్వాలని ఒక కోరిక కలిగిందంట. కోరిక అంటే కామమేగా. అదే విషయం తైత్రీయోపనిషత్తులో సోకామాయత బహుశ్యాం ప్రజాయేయేతి అని చెప్తూ ఉన్నారు ఆ శ్లోకంలో. సమస్త సృష్టికి దారి తీసిన పరమేశ్వరుడి ఈ కామాన్ని మహాకామం అంటారు. ఆ స్థితిలోని పరమేశ్వరుణ్ణి మహాకామేశ్వరుడు అంటారు. అలాగే తను మాత్రం ఈ రాగానికి బద్ధమవ్వకుండా రాగాన్ని అనురాగంగా మార్చి ఈ అనురాగ పాశంతో తన బిడ్డలైన సమస్త జీవుల్ని జగజ్జనని తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటుంది. చేతిలో పాశం ఉన్నా అది అనురాగ పాశం కాబట్టి అది అమ్మవారికి అలంకారంగానే భాసిస్తుంది. దేవతామూర్తులు ధరించే ఆయుధాలకు సంకేతాలైన బీజాక్షరాలు ఉంటాయి. ఆం అనేది పాశానికి బీజాక్షరం. ఆయుధాలు చెడ్డవి అనడం తప్పు. ఉపయోగించే ధ్యేయాన్ని బట్టి అవి మంచివి, చెడ్డవి అవుతాయి. పళ్ళు, కాయలు కొయ్యడానికి ఉపయోగిస్తే కత్తి మంచిదే. కానీ అదే మంచివారి మెడకాయలు కొయ్యడానికి ఉపయోగిస్తే చెడ్డది. అంటే ఆయుధానికి సద్వినియోగ, దుర్వినియోగాలు 2 ఉంటాయి. పాశం యొక్క కీలక లక్షణం బంధనమే అయినా, ఆ బంధనం రాగానికి దారితీస్తే అది చెడ్డ ఉపయోగాన్ని, దమానికి దారితీస్తే అది మంచి ఉపయోగాన్ని తెలియజేస్తుంది. ఈ రాగం, దమం అనేవి పాశం యొక్క రుణాత్మక అంటే నెగెటివ్, ధనాత్మక అంటే పాజిటివ్ లక్షణాలను తెలియజేస్తాయి. రాగం అంటే నెగెటివ్, దమం ఇక్కడ పాజిటివ్ లక్షణంగా చెప్తూ ఉన్నారు. అంటే మొదట రాగంగా ఉన్న లక్షణం ఉపాసనా సాధనలో దమంగా మారుతుంది. దమం అంటే ఏంటి? బాహ్యేంద్రియ నిగ్రహం ఉండడం. దేవతామూర్తులు ధరించే 8 రకాల ఆయుధాల పేర్లు, వాటిని తెలియపరిచే బీజాక్షరాలు, వాటి
యొక్క ధనాత్మక, రుణాత్మక లక్షణాలు, పాజిటివ్ అండ్ నెగెటివ్ క్యారెక్టర్స్ ఆర్ క్వాలిటీస్ ఇక్కడ ఒక పట్టికలో వివరింపబడ్డాయి. అది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఇమేజ్‌గా పెడతాను. వీటి పూర్తి వివరణ ముందు ముందు నామాల్లో కూడా వస్తుంది. ఇక్కడ చెప్పాలి అంటే ఒక పాశంకి బీజాక్షరం ఆమ్. దాని యొక్క ధనాత్మక లక్షణం దమం. ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు దానికి రుణాత్మక లక్షణం రాగం. అదే అంకుశం యొక్క బీజాక్షరం రోమ్. దానికి ధనాత్మక లక్షణం పాజిటివ్ క్వాలిటీ సాధన. రుణాత్మక లక్షణం క్రోధం. ధనస్సు యొక్క బీజాక్షరం ఓం. దాని యొక్క ధనాత్మక లక్షణం సంకల్పం. రుణాత్మక లక్షణం మనస్సు అంటే చంచలత్వం. బాణం యొక్క బీజాక్షరం క్లీం. దాని యొక్క ధనాత్మక లక్షణం లక్ష్యము. రుణాత్మక లక్షణం ఇంద్రియ విషయాభిలాష. శక్తి ఆయుధం యొక్క బీజాక్షరం హ్రీం. దాని యొక్క ధనాత్మక లక్షణం ధైర్యం. రుణాత్మక లక్షణం మదం. శూలం యొక్క ఆయుధం యొక్క బీజాక్షరం క్రీం. దాని యొక్క ధనాత్మక లక్షణం పాజిటివ్ క్వాలిటీ పరాక్రమం. రుణాత్మక లక్షణం మాత్సర్యం. శంఖం అనే ఆయుధం యొక్క బీజాక్షరం శం. దాని యొక్క ధనాత్మక లక్షణం వర్ధనం. రుణాత్మక లక్షణం లోభం. చక్రం ఆయుధం యొక్క బీజాక్షరం సోం. సోం. దాని యొక్క ధనాత్మక లక్షణం ఆకర్షణ. రుణాత్మక లక్షణం మోహం. ఆపేక్ష, ప్రేమ, కరుణ, వాత్సల్యం, మమత వంటి లక్షణాలు లేని రాతి లక్షణం గలవారు అమ్మవారిని ఈ నామంతో రాగస్వరూప పాషాఢ్యాయై నమః అని చెప్పిస్తే వారిలో ఆ లక్షణాలు వికసిస్తాయి అంటారు. అనురాగము అనే పాశముతో ఉప్పుచున్నది అనగా అమ్మవారు చేపట్టిన పాశం ఆమె యొక్క అనురాగ లక్షణమును సూచించును అని ఈ నామానికి మొత్తంగా అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.